అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో బీటీఆర్ డిఫెన్స్ అకాడమీలో విద్యార్థి పత్తిపాటి వీరబాబు గురువారం హాస్టల్ గదిలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. దీంతో బీటీఆర్ డిఫెన్స్ అకాడమీ ప్రిన్సిపల్ బలిరెడ్డి ఉమా మహేశ్వరరావు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సబ్బవరం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామచంద్రరావు క్లోజ్ టీం అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ సైట్ ఇన్స్పెక్టర్ రామచంద్రరావు మీడియాతో మాట్లాడారు. ఇండియన్ ఆర్మీలో వర్క్ చేసి వచ్చాను. తర్వాత ఈ అకాడమీ 2019లో స్టార్ట్ చేయడం జరిగింది. 2019 తర్వాత కరోనా టైం వల్ల ఒక 2 సంవత్సరాలు ఆపేసి మళ్ళీ 2021 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కుర్రోడు మన దగ్గర రాజమండ్రి నుంచి పత్తిపాటి వీరబాబు అనే కుర్రోడు 2 సంవత్సరాలుగా ఇక్కడే మన దగ్గర ఇంటర్మీడియట్ చేశాడు రేంజర్ డిఫెన్స్ అకాడమీలో. ప్రజెంట్ జాబ్ కోర్సు ప్రిపేర్ అవుతున్నాడు. అయితే ఈరోజు మార్నింగ్ అందరినీ పీటీ తీసుకెళ్ళడం జరుగుతుంది. పీటీలో భాగంగా మార్నింగ్ పిలవడం జరిగింది. కిందకి వెళ్ళిన తర్వాత నిన్న నైట్ నాకు మెసేజ్ పెట్టాడు, ఇంటికి వెళ్ళి వస్తానని చెప్పి. వాళ్ళ పేరెంట్స్ నుంచి కూడా నా మెసేజ్ వచ్చింది. వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళకి డబ్బులు పంపించడం జరిగింది ఇంటికి ఛార్జీల నిమిత్తం. సో వాళ్ళు కన్ఫర్మేషన్ ఇవ్వడంతో మనం మార్నింగ్ ఇక్కడ వదిలేసి మిగతా వాళ్ళందరూ కూడా 22 మంది ఉన్నారు ఈ రోజులో. సో 21 మంది పీటీకి తీసుకెళ్ళడం జరిగింది 6 గంటల 10 నిమిషాలకి ఇక్కడి నుంచి. మళ్ళీ 7 గంటల 20 నిమిషాలకి కుర్రోళ్ళు వచ్చి చూశారు. చూసిన వెంటనే ఇలా అయిపోయి ఉన్నాడు, హ్యాంగ్ చేసుకొని ఉన్నాడు. అండ్ మూమెంట్ ఏం లేదని చెప్పారు ఆల్రెడీ. సో వాళ్ళు చేసేది ఏం లేదు కాబట్టి వాళ్ళు ఏ టచ్ చేయలేదు. అండ్ నాకు ఇంటిమేషన్ ఇచ్చారు. నేను గ్రౌండ్లో ఉంటూ డైరెక్ట్గా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 19 సంవత్సరాలండి. ఈయన వంగలపూడి గ్రామం, సీతానగరం మండలం, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఈయన ఇంటర్మీడియట్ చదువుకున్నారు. ఇంటర్మీడియట్ కూడా ఇక్కడ మన సబ్బవరంలోనే రేంజర్ డిఫెన్స్ అకాడమీలో చదువుకున్నారు. తర్వాత జాబ్ కోర్సు గురించి ఇక్కడ ఉంటున్నారు అనమాట. నేను సాయంత్రం ప్రిన్సిపల్ గారికి మెసేజ్ పెట్టారు 6:43 సార్ నేను మా ఊరు రాజమండ్రి వెళ్తాను, పర్మిషన్ ఇవ్వాలంటే ప్రిన్సిపల్ గారు 8 గంటలకు మెసేజ్ చేసి ఓకే అని పెట్టారు. తర్వాత ఉదయాన్నే పిల్లలందరూ పీటీకి వెళ్తున్నారు. పీటీకి వెళ్ళేటప్పుడు 22 మంది పిల్లల్లో 21 మంది బయలుదేరారు. పీటీకి తీసుకున్న తేజ అన్న అబ్బాయి అడిగారు, ఏమ్మా నువ్వు కూడా రావాలి కదా అంటే, లేదు నేను సార్ పర్మిషన్ అడిగాను, మా ఊరు వెళ్తాను అన్నారు. దానివల్ల ఒక్కతను హాస్టల్ ఉండిపోయాడు. మిగతా అందరూ కూడా పీటీకి అటెండ్ అయ్యారు. రిటర్న్లో వచ్చి చూసేసరికి ఉదయం 7:30 సుమారు వచ్చి చూసేసరికి అతను ఆ బిల్డింగ్లోనూ ఫ్యాన్కి కురు పోసుకుని ఉన్నాడు. Audio Jungle.